ఈ నెల 27వ తేదీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఉంది కదా, అది ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇటు ప్రధానమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో లేదు. ఒక ప్రధానమైనటువంటి పార్టీ బరిలో లేదు. మరొక వైపు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఉమ్మడిగా వాళ్ళ అభ్యర్థులు నిలబెట్టారు. ప్రధాన పార్టీ బరిలో లేకుండా అధికారంలో ఉన్న 3 పార్టీల కూటమి అభ్యర్థులు బరిలో ఉంటే ఎవరైనా ఏమనుకుంటారు, అసలు ప్రచారానికైనా పోనక్కర్లే, ఈజీగా గెలిచేసరి మెజారిటీ ఎంతలో చూసుకోవాలి అంటారు. ఎక్కడైనా జనరల్గా జరిగేదే కదా. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరుస పెట్టి సమీక్షలు, గెలవాలని చెప్పి నాయకులతో వీడియో కాన్ఫరెన్సులు, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళలో భయం నెలకొని ఉంది. మరీ ముఖ్యంగా టీడీపీకి కీలకమైన బేస్ ఉన్నాం. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్సీలో తెలుగుదేశం పార్టీని ఓటమి భయం వెంటాడుతుంది అని కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళే డైరెక్ట్గానే చెబుతూ ఉన్నారు. అక్కడ వామపక్షాల మద్దతుతోటి లక్ష్మణరావు బరిలో ఉన్నారు. ఆయనకు గట్టి మద్దతు దక్కుతూ ఉంది. ఆయనకు మంచి పేరు ఉంది, గట్టి మద్దతు దక్కుతూ ఉంది. ఇటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజా గారు, జనసేన పార్టీ నాదెండ్ల మనోహర్ గారికి తెనాలి సీట్ త్యాగం చేశారు కాబట్టి ఈయనని పట్టభద్రుల ఎమ్మెల్సీ మీదలో నిలబెట్టారు. మామూలుగా ఎమ్మెల్సీ ఇస్తామన్నారు ఏదో కోటా కింద, కానీ ఎన్నికల బరిలో దించారు. ఆయన గెలుపు కథ పక్కన పెట్టండి, ఓటమి భయం వెంటాడడానికి కారణం కూటమి పార్టీలకు సంబంధించిన కీలక నేతలు ఆయనకు సహకారం అందించకపోవడం. తాజాగా కూడా చూశాక ధూళిపాల నరేంద్ర గారు, పొన్నూరు ధూళిపాల నరేంద్ర గారు అసలు ఆలపాటి రాజా గారు నన్ను ఏమీ ఓటేయమని చెప్పి అడగలేదు, మమ్మల్ని మేమేమీ ఆయనకు ప్రచారం చేయట్లేదు అన్నారు. అఫ్కోర్స్ ధూళిపాల నరేంద్ర గారికి, ఆలపాటి రాజా గారికి ఫస్ట్ నుంచి ఒకే పార్టీలో ఉన్న ఒకే వర్గాలు, అంటే ఒకే కేటగిరీ అయినా ఇద్దరికి ఫస్ట్ నుంచి కనుక పడదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో కీలకమైనటువంటి ధూళిపాల గారే మద్దతు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఆయన నాదెండ్ల మనోహర్ గారు కూడా మద్దతు ఇస్తారా లేదా అనేది ప్రశ్న. ఆలపాటి రాజా గారు గెలిస్తే మళ్ళీ తెనాలిలో మరో పవర్ సెంటర్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయన ఓడిపోవాలని చెప్పి ఏమైనా కోరుకుంటారేమో. ఎవరు యాక్టివ్గా పనిచేయట్లే. చంద్రబాబు గారేమో సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్లు, ఎవరు యాక్టివ్గా పనిచేయట్లే. సో ఇక్కడ వామపక్షాల అభ్యర్థికి చాలా పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నారు. అధికారంలో ఉండి 3 పార్టీలు వాళ్ళ అభ్యర్థి కనుక గెలవకపోతే అది ప్రభుత్వం మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుందో ఒక అంచనాకు వచ్చిన తర్వాత మీరు ఎలా పనిచేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోండి అని చంద్రబాబు గారు డైరెక్ట్గా నాయకులకు చెబుతూ ఉన్నారు. మరి ఎంతవరకు సహకరిస్తారు అండ్ అదే సమయంలోనే గ్రాడ్యుయేట్స్ కూటమి పార్టీలను ఎంతవరకు ఆదరిస్తారు ఖచ్చితంగా చూడాలి. బట్ టీడీపీ అభ్యర్థులకైతే అసలు కేక్ వాక్ గానే కాదు, చాలా హార్డ్ వాకే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం. చూద్దాం.